హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ఈ చైత్ర వీణ మూడవ భాగము. రచన సిరివెన్నెల గారు. ఇక కథలోకి వెళితే, అతను కనిపించాలి అనుకుంది. వెళ్ళేలోపు కనిపిస్తాడేమో అనుకుంది. కానీ వెంటనే ఇంతలోనే ఇప్పుడే ఇలా కనిపిస్తాడు అని అనుకోలేదు. అందుకే అలా బొమ్మలా నిలబడిపోయింది. చైత్ర అతన్నే చూస్తూ ఉంది. అతను కూడా చైత్ర వైపు ఒక లుక్ వేసినట్లు ఫీల్ అయ్యింది. చూశాడో లేదో తెలియదు. దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు తెలిపితే బాగుంటుందేమో అనుకుంది. అయినా రక్షించాడే అనుకో, చివరిదాకా ఉండి ఇంటికి చేర్చాలి కదా, మధ్యలో అలా వదిలేసి వెళ్ళటమేనా? మరలా ఆ పోట్ల ఎత్తు వచ్చుంటే ఏంటి నా పరిస్థితి? దాని నుండి ఎవరు కాపాడి ఉంటారు? చపల చిత్తలంగా ఉంది ఇతనికి. ఏ పనైనా ఇలాగే అసంపూర్తిగా చేస్తాడేమో. చూద్దాం, వీలు చూసుకుని చెప్పవచ్చులే అనుకుని ఏమీ ఎరగనట్టు మొహం తిప్పుకుని ఏటో చూడసాగింది. చైత్ర అతన్నే చూస్తూ ఉంది. అతను కూడా చైత్ర వైపు ఒక లుక్ వేస్తున్నట్లు ఫీల్ అయ్యింది. చూశాడో లేదో తెలియదు. గంధపు నలుగు ప్రోగ్రాం అయిపోయాక స్నాక్స్ ఇచ్చారు. అవి అయిపోయాక రేష్మి మరలా వచ్చి ఫ్రెండ్స్తో కూర్చుంది. అందరూ రేష్మితో ఫోటోలు సెల్ఫీలు దిగాక రాత్రికి జరగబోయే సంగీత్ గురించి కాసేపు, రేపు పెళ్లిలో పెళ్లి కొడుకుతో ఎలా మాట్లాడాలో అనే కంటే ఎలా టీజింగ్ చేయాలో అని మాట్లాడుకుంటూ ఉండిపోయారు ఆ గడుగ్గాయలు. అలా మాట్లాడుకుంటూ ఉండగానే త్వరగా సంగీత్ కోసం రెడీ అవ్వాలని రేష్మి అన్నయ్య పిలుస్తున్నాడని పెద్దల నుంచి పిలుపొచ్చింది. ఇది పెద్దల ప్రోగ్రాం కాకుండా పెద్దల్ని కూడా ఒప్పించారు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం అంతా రేష్మి అన్నయ్య చేతుల మీదుగా జరుగుతుంది. ఒక నెల రోజులు ముందుగా ఒక డ్యాన్స్ మాస్టర్ను పట్టుకొచ్చి ఇంట్లో అందరికీ డ్యాన్స్ నేర్పించాడు. రాత్రి 8 గంటలకు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒక వేదిక దగ్గరకు వచ్చారు. అక్కడ విశాలమైన ప్రాంగణంలో చక్కగా బెలూన్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్ చేసిన వేదిక తయారు చేయబడి ఉంది. రేష్మి అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ కూడా ఓ 4 వచ్చారు. రేష్మి ఫ్రెండ్స్ 3, ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా ఆ వేదిక దగ్గరకు చేరారు. ముందుగా రేష్మి అన్నయ్య స్టేజ్ మీదకి వచ్చి, డియర్ ఫ్రెండ్స్, యంగ్ మ్యాన్ అండ్ విమెన్, ఒక్కసారి మీ అటెన్షన్ ఇటు పెట్టండి. ఈరోజు మన సంగీత్ ప్రోగ్రాంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ఇక్కడ 4 రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉండేవారంతా 2 టీములుగా విడిపోవాలి. మొదటి టీముతో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ముందుగా టీమ్స్గా విడిపోవాలి అని మైక్లో అనౌన్స్ చేశాడు. అక్కడ గందరగోళంగా మేము మొదటి టీం, మేము రెండవ టీం అంటూ రచ్చరచ్చగా కూరగాయల మార్కెట్ లాగా కలగూర గంపలాగా తయారయ్యింది. ఇలా కాదు, నేనే మిమ్మల్ని టీంలుగా డివైడ్ చేస్తాను, ఉండండి అని 50 పైన ఉన్నవారిని పక్కపక్కనే నిలబెట్టారు. అలా నిలబెట్టాక వారందరినీ 1, 2, 1, 2 అలా నెంబర్లు చెప్పమన్నారు. వాళ్ళందరూ 1 చెప్పిన వారంతా ఒక టీం, 2 చెప్పిన వాళ్ళందరూ ఒక టీంగా డివైడ్ చేశారు. రేష్మి అన్నయ్య తన పేరు శిశిర్గా పరిచయం చేసుకున్నాడు. రేష్మి బాగుంది పేరు అనుకుంది చైత్ర. అతను కనిపిస్తే ఏదేదో అడగాలనుకున్న చైత్ర అతన్ని చూడగానే ఏమీ అడగలేక మంత్రముగ్ధలాగా అలా ఉండిపోయింది. చైత్ర ఫస్ట్ టీంలోకి, శిశిర్ సెకండ్ టీంలోకి వచ్చారు. ప్రతి టీంలో పెద్దలు పిల్లలు యువతీ యువకులు అందరూ ఉన్నారు. ఇక గానా బజానా మొదలయ్యింది. మొదట ఒకరు వినాయక ప్రార్థనతో మొదలెట్టారు. తర్వాత పెద్దలు పాత పాటలు పాడితే పిల్లలు కొత్త పాటలు పాడారు. అలా అరగంట సేపు పాడిన పాట పాడకుండా పాటలతో దుమ్ము దులిపారు 2 టీములు. తర్వాత రెండవ రౌండ్ గ్రూప్ సాంగ్స్ రౌండ్. ఇది కూడా హుషారుగా సాగిపోయింది. ఆ ప్రాంగణం అంతా ఈలలు కేకలు చప్పట్లతో మారుమోగిపోయింది. చైత్ర కూడా 1, 2 పాటలకు అలా చిన్న చిన్న స్టెప్పులు వేసి కూర్చుంది. శిశిర్ అండ్ బృందం బాగా అదరహో అంటూ అదరగొట్టారు. అందరిలో శిశిర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాడు. తర్వాత రౌండ్ స్లిప్స్ రౌండ్. ఎవరికేమి వస్తే అదే చేయాలి, నో ఎక్స్చేంజ్. ఇలా నిబంధనలను పెట్టుకుని ఎవరు ఎస్కేప్ అవ్వకుండా అక్కడ ఉండేవారందరికీ నెంబర్లు ఇచ్చేశారు. అక్కడ ఉండే వాళ్ళందరికీ సీరియల్ నెంబర్ ఇచ్చేశారు. ఎవరు ఎస్కేప్ అవ్వకూడదని ముందే చెప్పేశారు. ఎస్కేప్ అయితే సీరియస్గా పనిష్మెంట్ ఉంటుంది అన్నారు కొందరు. ఏంటో ఆ పనిష్మెంట్ అంటూ అరిచారు మరికొందరు.
ఏం లేదు, సింపుల్గా కప్పగంతులు వేయటం మాత్రమే అన్నాడు శిశిర్ కూల్గా. ఇప్పుడు ఎవరికి ఏది వస్తే అది చేస్తూ ఉన్నారు. హా, అయ్యో బాబోయ్, ఆ కప్పగంతులు బదులు ఏమొస్తే అది చేయటం మేలేమో అంటూ అరిచారు కొందరు గడుగ్గాయలు. మరో ఆప్షన్ లేదా అని ఆ అమ్మాయిల వైపు నుండి కొంతమంది గొణిగారు. కప్పగింతులు గెంతలేని వాళ్ళు జస్ట్ 1000 రూపీస్ పే చేయవచ్చు. హా, ఎస్, పోగైన అమౌంట్ను రేష్మి పేరు మీద ఓ శరణాలయంకు ఇచ్చేద్దాం, ఓకేనా అన్నారు శిశిర్. మరలా వెంటనే నేనైతే ఒక్క పైసా కూడా కట్టను, కప్పగంతులైనా వేస్తాను కానీ అన్నాడు. అంతే, అందరూ మేము కూడా కట్టం అని కేకలు వేశారు. ఒక్కొక్కరికి బాగా గుండెల్లో గుబులుగా ఉంది, ఏమొస్తుందో ఏమో అని. మొదట రేష్మి బాబాయ్ మధు వంతు వచ్చింది. మధు, ఫస్ట్ నేనే తీయాలనా అంటూ స్లిప్ తీశాడు. అందరూ కేకలు, ఏమొచ్చిందో చదవాలంటూ ఈలలు కేకలు. జగమే మాయా బ్రతుకే మాయా పాటకు యాక్షన్. సూపర్ బావా, నీకు సరిగ్గా సరిపోయిందని ఒకరు కామెంట్. నాకు అదొద్దు, వేరే స్లిప్ తీసేసుకుంటాను అన్నాడు. ఆహాహా, అవన్నీ ఏమి కుదరవు, ఏమొస్తే అదే చెయ్యాలి అని అందరూ అరిచారు. సరే, నాకు కుక్క మందు బుడ్డి తెచ్చి ఇవ్వాలి, ఒరిజినాలిటీ కోసం అన్నాడు మధు. వెంటనే కుక్క మందు బుడ్డి ప్రత్యక్షం. వెంటనే ఈలలు కేకలు. ఇక తప్పదన్నట్టు యాక్టింగ్ మొదలెట్టాడు. అందరూ కోరస్ ఇస్తూ యాక్టింగ్ చేశారు. తర్వాత శిశిర్ వంతు వచ్చింది. ముద్దుకే ముద్దొచ్చే మందారం సాంగ్ పాడాలని వచ్చింది. పాడటం మొదలెట్టాడు. చాలా బాగా పాడుతున్నాడు. అందరూ కోరస్గా రిథమిక్గా క్లాప్స్ ఇస్తున్నారు. రే, ఎవర్రా ఆ ముద్దమందారం అంటూ శిశిర్ ఫ్రెండ్ ఒకడు అరిచాడు. నోర్ మీరా, ఈజ్లెస్ అని నెక్స్ట్ వాళ్ళు రావాలని అనౌన్స్ చేశాడు. తర్వాత చైత్రవంతు వచ్చింది. అలా వచ్చి వణికే చేతులతో స్లిప్ తీసింది. ఏముందో చెప్పాలని అందరూ అరిచారు. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను పాట డ్యాన్స్ చేయాలి అని చెప్పారు. నా బదులు రేష్మి వేస్తుంది అని పక్కకు వెళ్ళిపోయింది. ఆహాహా, అదేమీ కుదరదు, వేయాల్సిందే అని అందరూ అరిచారు. తప్పదా అని ఆముదం తాగినట్టు మోకం పెట్టి రేష్మి ప్లీజ్ నన్ను వదిలేయమని చెప్పవే అంది చైత్ర. ఆహా, ఏం కుదరదు అన్నారు అక్కడ ఉండేవారంతా. ఇంకేం చెప్పినా చేస్తాను, ప్లీజ్ నన్ను వదిలేయమని చెప్పవే అంది. ఆహా, అదేం కుదరదు, లేదా కప్పగంతులు అని అందరూ కేకలు వేశారు. అలా డిమాండ్ చేయటంతో ఇబ్బందికరంగా మొదలుపెట్టింది. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను అంటూ చైత్ర అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరూ ఆమె అందానికి, ఆమె చేసే డ్యాన్స్ చేసే తీరుకు అందరూ మైమర్చి చూస్తూ ఉండిపోయారు. వావ్, ఇంత బాగా చేశావు, ఎందుకు అలా బతిమాలించుకున్నావు అంటూ అందరూ ప్రశంసల జల్లులు కురిపించారు చైత్ర మీద. అలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఐటెం చేయాలని స్లిప్స్ తీశారు. అందరూ ఆ ప్రకారం చేశారు. హరిత, లత కూడా చేశారు. చివరకు పెండ్లి కూతురు రేష్మిని కూడా వదలలేదు. ఏదో ఒక సాంగ్ చేయాల్సిందే అన్నారు. రేష్మి బుల్లెట్ బండి సాంగ్కు డ్యాన్స్ అద్భుతంగా చేసింది. సమయం సందర్భానుసారంగా ఉన్న ఆ పాటకు ఇంకొందరు ఆ అమ్మాయిలు కూడా లేచి డ్యాన్స్ చేశారు. ఆ రౌండ్లో చివరిగా శిశిర్ నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని అనే ప్రేమాభిషేకంలోని పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. అందరూ క్లాప్స్ కోరస్ ఇచ్చారు. మధ్య మధ్యలో రేష్మి అమ్మా నాన్నలు ఇంకా కొంతమంది చేత కూడా చిన్న చిన్న స్టెప్స్ వేయించారు. వేసేటప్పుడు యువతరం అంతా కేకలు పెట్టారు. వాళ్ళు సిగ్గులు మొగ్గలైపోయారు. ఇక ఆఖరి రౌండ్ అని శిశిర్ అనగానే హా, ఇంకా ఒక రౌండ్ ఉందా అంటూ అందరూ అరుపులు కేకలు వేశారు. హా, ఉంది, ఇదే అసలైన రౌండ్ అన్నాడు శిశిర్. ఏంటో అసలైన రౌండ్ అని అందరూ గట్టిగా అరిచారు. అదే సిరివెన్నెల రౌండ్ అన్నాడు శిశిర్. సిరివెన్నెల రౌండా, ఏంటది అని అందరూ ఒకేసారి గట్టిగా అడిగారు. అడిగారు అనే కన్నా గట్టిగా అరిచారని చెప్పొచ్చు. చివరకు వచ్చేసరికి అందరికీ ఓపిక తగ్గిపోయింది. హా, ఏంటో చెప్పు గురు, ఏ రౌండ్ అయినా మేము ఎలాగూ గెలిచేది లేదు అంటూ నీరసంగా పలికింది ఒక గొంతు. అది శిశిర్ ఫ్రెండ్ సాకెత్ది. అలా ఏం కాదు, అలా ఆకాశం కేసి ఒక్కసారి చూడండి, ఈరోజు పౌర్ణమిలాగుంది, వెన్నెల పిండారబోసినట్టుంది,
మీలో ఇంతసేపు ఎవరైనా చందమామను కానీ వెన్నెలను కానీ చూశారా అన్నాడు శిశిర్. శిశిర్ అలా అన్న వెంటనే అందరూ ఆకాశం కేసి చూశారు. వెన్నెల వెలుగులో మెరిసిపోతున్న చందమామను చూడగానే అందరూ ఒక్కసారిగా మైమరిచిపోయారు. ఇంతకీ ఏంటంట, నువ్వు త్వరగా కానిస్తే పోయి భోంచేస్తాము, మాకు ఆకలేస్తుంది అన్నాడు. శరత్, ఒరే తిండిపోతూ, నీకు తిండి గోల తప్పితే మరేమీ పట్టదురా. తిండి రోజూ తింటాము కదా, ఈ వెన్నెల చూడు ఎంత మైమర్పిస్తుందో. ఈ రౌండ్లో అందరూ చందమామ మీద వెన్నెల మీద పాటలు పాడాలి అని శిశిర్ చెప్పగానే అందరూ ఓ మాకు ఓకే అంటూ ఉత్సాహంగా అరిచారు. ఇది ఈ రౌండ్లో ఎలా పాడాలి అని అందరూ అడిగారు. వెయిట్ 1 మినిట్ అంటూ శిశిర్ వివరించసాగాడు. ఆల్రెడీ 2 గ్రూపులు ఉన్నాయి కదా, ఒక గ్రూప్ వాళ్ళు పదం ఇస్తే రెండవ గ్రూప్ వాళ్ళు సాంగ్ పాడాలి అని వివరించాడు. ఇప్పుడు మొదటి గ్రూపు వాళ్ళు పాడుతారు, రెండవ గ్రూప్ వాళ్ళు పదం ఇస్తారు అని వివరించాడు. మొదటి గ్రూప్ వాళ్లకు చందమామ అనే పదం ఇచ్చారు. రావోయి చందమామ మా వింతగాథ వినుమా అంటూ అలా చందమామను చూస్తూ ఫస్ట్ టీంలో వారు స్టార్ట్ చేశారు. నీలాకాశంలో చందమామ నిజంగా దిగివచ్చి వీళ్ళ అల్లరిలో పాల్గొంటుందేమో అన్నట్లుగా ఉంది అక్కడ వాతావరణం. జాబిల్లి అనే పదం సెకండ్ గ్రూపుకి ఇచ్చారు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై అని వెంటనే శిశిర్ అందుకున్నాడు. వెన్నెల వెలుగులతో దివాకరుని కోసం ఆకాశం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫీలింగ్ ఆ పాట వింటుంటే కలిగింది అందరికీ. వారెవా సూపర్ రా అని శిశిర్ ఫ్రెండ్స్ ఎగిరి గంతేశారు మిస్ కాకుండా పాడినందుకు. వెంటనే పున్నమి అనే పదాన్ని ఫస్ట్ గ్రూప్ ఇచ్చారు. పున్నమి అని అందరూ తడుముకునేలోపు చైత్ర పున్నమి పువ్వై వికసిస్తున్న వెన్నెల గువ్వై విహరిస్తున్నా అని చైత్ర అందుకుంది. గ్రూపులో వాళ్ళంతా ప్రశాంతంగా చూశారు చైత్రను. మరలా పున్నమి అనే పదం సెకండ్ గ్రూపుకి ఇచ్చారు. ఒరేయ్ పున్నమితో ఏముందిరా సాంగ్ అని శిశిర్ ఫ్రెండ్స్ గిలిగిలా కొట్టుకున్నారు. వెంటనే రేష్మి, బాబాయ్ పున్నమి రాత్రి పువ్వుల రాత్రి అని పున్నమి నాగు సాంగ్ టైటిల్ సాంగ్ పాడాడు. వెరీ గుడ్ బాబాయ్ అని మెచ్చుకుని మరలా ఫస్ట్ గ్రూప్ వాళ్లకు వెన్నెల అనే పదం ఇచ్చారు. ఈసారి లత, వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే అని అందుకుంది. అందరూ లతకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అలా సిరివెన్నెల వెలుగులో పున్నమి వెన్నెల జాబిల్లి చందమామ అంటూ పదాలను వాడుతూ పాటలను పాడుతూ ఉంటే టైమే తెలియలేదు. చివరిగా శిశిర్ చెప్పాడు, ఈరోజు ఇలా వెన్నెల్లో ఈ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు. నాకు ఇదొక మంచి మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. ఎప్పుడూ ఏదో ఒక బిజీతో ప్రకృతిని మరిచిపోతున్నాడు మానవుడు. సూర్యోదయం సూర్యాస్తమయాలను తిలకించటం, వెన్నెలను ఆస్వాదించటం, కోకిలమ్మల గానాలకు పులకరించటం ఎప్పుడో మానేశాడు. అందుకే మన చుట్టూ ఉన్న పరిసరాలను కాలుష్యపు కోరల్లోకి నెట్టేస్తూ కృత్రిమ అందాలకు దాసోహం అంటున్నాడు. ఆ సిరివెన్నెలను కాసింతసేపు చూడండి, ఎంత అందంగా ప్రతి ఒక్కరికి ఏదో ఆనందాన్ని అందిస్తుంది. మత్తుమందు ఏదో చల్లి మైమర్పిస్తుంది. మనము వెన్నెలను చందమామను చూడటానికి ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. చూడాలని మనసుంటే చాలు. ప్రతి పున్నమికి అలా మన ఇంటి మిద్దె మీదకు వెళ్ళి పండు వెన్నెలను ఆస్వాదించడం నేర్చుకోండి. ఇక్కడ ఉన్న మన మిత్రులు అందరూ ఆ రోజు చందమామను చూడండి, మన అందరి చూపులు అక్కడ కలుస్తాయి అంటూ భావోద్వేగాలు నిండిన గొంతుతో మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరికి చాలా బాధగా అనిపించింది. మనం ప్రకృతిని ఎంత ధ్వంసం చేస్తున్నామో అనేది అర్థమైంది అనుకున్నారు అందరూ. చంద్రుడి మీద అందరి చూపులు కలవటం అనే భావన అందరికీ భలే నచ్చేసింది. ముఖ్యంగా చైత్రకు కూడా బాగా నచ్చేసింది. శిశిర్ ఈ రౌండ్లో కూడా ఒక మంచి ముగింపును ఇవ్వరా అన్నాడు సాకేత్. తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిసొచ్చిన వేళ చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి
అనే పాట పాడాడు. కొంతమంది లేచి అభినయంతో కూడిన కోరస్ ఇచ్చారు. ఇంటికి ఎవరు ఆ చందమామ? ఇల మీద ఉందా, ఆ నీలి గగనాన ఉందరా శిశిర్ అంటూ శిశిర్ను ఆట పట్టించారు. అలా ఆనాటి సంగీత్ ప్రోగ్రాం తర్వాత అందరూ భోజనాలు చేసి వారికి కేటాయించిన గదులలో విశ్రమించారు. చైత్రకు ఏదో కలలోలా ఉంది అనిపిస్తూ ఉంది. ఉదయం నుండి జరిగిన విషయాలన్నీ ఒకసారి రివీల్ చేసుకుంటూ ఉంది. ఏదో గమ్మత్తుగా అద్భుతంగా అనిపిస్తుంది. అసలు తను ఎక్కడున్నాను? ఏం జరుగుతా ఉంది? ఈ చందమామ ఏమిటి? సిరివెన్నెల ఏమిటి? ఎప్పుడు వెన్నెలను చూడటం కానీ వెన్నెల్లో ఆడినట్టు కానీ ఏమీ జ్ఞాపకాలు లేవు. ఇక మీదట వెన్నెల నా జీవితంలో ఒక భాగం కావాలి. నా కోసం వెన్నెల్లో గడిపేదానికి కొంత సమయం కేటాయించుకోవాలి అని ఆలోచించుకుంటూ ఉంది. ఎంతకీ నిద్ర రావటం లేదు. అలా గదిలో మంచం మీద నిద్ర పట్టక దొర్లుతూ ఉంది చైత్ర. అలా పక్కనే ఉన్న మన పక్క నిద్రపోతున్న తన ఫ్రెండ్స్ని చూసింది. వాళ్ళు అలసిపోయి ఉన్నందువల్ల హాయిగా నిద్రపోతున్నారు. చైత్ర అలా లేచి బయటకు వచ్చింది. పుచ్చ పువ్వుల్లా విరగకాస్తున్న వెన్నెలను చూడగానే ఇన్ని రోజులు వెన్నెల చూడక తను ఎంత కోల్పోయిందో అని చాలా బాధేసింది. ఇన్ని రోజులు వెన్నెలను చూడలేదా నేను? ఎందుకు చూడలేదు? అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను కదా అని ప్రశ్న తానే సమాధానం తానే చెప్పుకుంది చైత్ర. కానీ ఇప్పుడు వెన్నెల చాలా అందంగా ఆహ్లాదకరంగా ఆహ్వానిస్తున్నట్టే అనిపిస్తుంది. అంటే వెన్నెలను చూసే దృక్పథం మారింది అంతే అనుకుంటూ ఉంది. ఎక్కడో నుండో మెల్లిగా వేణుగానం వినిపిస్తూ ఉంది. ఆ వెన్నెల్లో వేణుగానం వింటూ చైత్ర అలా ఎంతసేపు నిలబడి ఉందో తెలియలేదు. అంతలో ఎవరిదో అడుగుల చప్పుడు వినిపించింది.